వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28/12/2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధుడు, ద్వితీయంలో రవి, శుక్ర, కుజుల సంచారం, అర్ధాష్టమ రాహు, పంచమంలో చంద్రశనుల సంచారం, అష్టమంలో బృహస్పతి, దశమ స్థిత కేతు సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో బుధుడు, ద్వితీయంలో రవి, శుక్ర, కుజుల సంచారం. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా పురోభివృద్ధి కోసం ముందుకెళ్ళేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అపారమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ద్వితీయ రవి శుక్రుల సంచారం వల్ల వ్యాపారపరంగా, వ్యవహారపరంగా, ఆరోగ్యపరంగా ముఖ్యంగా జాగ్రత్తలు పాటించండి. కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగే శక్తి వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. ఇక అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాలు, అలసట, ఆందోళన, కుటుంబపరమైన ఖర్చు, వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో వచ్చే కొన్ని వార్తలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి, మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. అనవసర వ్యాఖ్యానాలు, అనవసర చర్చల వల్ల అపవాద అవమానాలు వృశ్చిక రాశి వారు పొందకండి. అష్టమ బృహస్పతి యొక్క సంచారం, జన్మబుధుని యొక్క సంచారం వల్ల మీ వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి, నూతన వ్యాపారాలకు అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పురోభివృద్ధిని సాధించుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మీ శ్రమకు, మీ కష్టానికి మంచి అవకాశాలు దొరికేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం నుంచి శ్రమతో కూడుకున్న కార్యాచరణ, కొంత అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా అధిగమించి విజయాలు చేసుకునేటువంటి వారంగా వృశ్చిక రాశి వారు చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయంలో కొంత సాధనా క్రమాన్ని పెంచుకోండి. కాన్సన్ట్రేషన్, ఫోకస్ తగ్గుతూ ఉంటుంది. వ్యవహార పరంగా కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. సినీ, రాజకీయ, కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ద్వితీయ శుక్రకుజుల సంచారం వల్ల పూర్వ స్నేహితులు, మిత్రులు, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికపరమైన పురోభివృద్ధి లభిస్తుంది. అయితే స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కాకుండా ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్ విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి పంచమ చంద్రశని యొక్క సంచారం కలగటం వల్ల వాహనాల మీద ప్రయాణాలు, వాహన సంబంధితమైన ఖర్చు స్థానం పెరగటం, ఇనుము, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా లిటిగేషన్, లీగల్ విషయాల్లో కూడా కొంత శ్రద్ధ తీసుకోవటం, అనవసర నష్టాలను తగ్గించుకోవడం అనేది వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో వృశ్చిక రాశి వారు చక్కటి నిర్ణయాలతో పురోభివృద్ధిని సాధించుకుంటారు. మంచి ప్రణాళికతో గతంలో సంవత్సరాల్లో జరిగిన నష్టాల్ని పునరావృత్తి కాకుండా ఎలా ముందుకెళ్లాలనేటువంటి మంచి సంకల్పాలతో విజయాలు చేకూర్చుకుంటారు. ఆర్థిక పరంగా స్వల్పకాలిక ఆనందాల కోసం పెట్టేటువంటి ఖర్చు కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఒక నిబద్ధతతో ముందుకెళ్ళట్లయితే విజయం సాధించుకుంటారు. అనవసర ఖర్చులు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆకస్మిక నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి దైవిక బలంతోనే సమస్యలు అధిగమించవచ్చు. కాబట్టి ఇక గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి అష్టమ బృహస్పతి యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ముఖ్యంగా గురువారాలు మేధా దక్షిణామూర్తి ఆరాధనతో శివాలయ దర్శనం, ఆవు నెయ్యి దీపాన్ని, పంచాక్షరి నామాన్ని, పరమేశ్వరుడికి చక్కటి అభిషేకాన్ని చేసుకోవటం వృశ్చిక రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుస్తుంది. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన, ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, అమ్మవారి ఆరాధన అన్నింటా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా ఆంగ్ల సంవత్సరం అన్ని నష్టాలను అధిగమించి విజయాలు చేకూర్చేటువంటి సంవత్సరం కావాలని వృశ్చిక రాశి వారిని మనం కోరుకుందాం.